హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నా ఏటీఎం మోడల్లో మొత్తం కలుపు తీసేసి నేను గోంగూర, వేరే విత్తనాలు, పాలకూర, తోటకూర అలాంటివి వేద్దామనేసి మొత్తం నీట్గా క్లీన్గా చేస్తున్నాను. అయితే ఇప్పుడు నా యూట్యూబ్ జర్నీ అంటే నేను ఎట్లా చేసుకున్న యూట్యూబ్ ఎట్లా అనేది చెప్తాను. ఎందుకంటే మనం ఒక వీడియో పెట్టడం వల్ల ఎంత బాధ, ఎంత కష్టం ఉంటుంది, ఎంత పని ఉంటుంది అనేది ఊరికే చూస్తేనే కాదండి. ఇప్పుడు అసలు నేను ఇంత సోది చెప్తున్నాను, వినే మనుషులు కూడా లేరు. ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ కాదు కదా, వాళ్ళకి ఇష్టంగా ఉండేది మాత్రమే ఇంత అదిగా చూసి మనకు లైక్స్ కొట్టి అంత వాళ్ళు లేరు. ఎందుకంటే మనవి బోరింగ్గా ఉంటాయి వీడియోస్. నేను మొత్తం తీసేసి నీట్గా చేశాను. ఇప్పుడు గోంగూర విత్తనాలు వేయడానికండి. అయితే నేను ఫస్ట్ యూట్యూబ్ ఆగస్టు 4, 5 అట్లా జూన్ 4, 5కి అట్లా స్టార్ట్ చేశాను. అసలు చేసిన తర్వాత చాలామంది ఎంతమంది అన్నారంటే, ఎందుకు అది అవసరమా, ఎంత ఫోటోలు వీడియోలు అంత అదిగా పెట్టడం అవసరమా, అంత పెట్టకుంటే పనికోకూడదా, ఏమైనా చేసుకోకూడదా అంటే, మనకు వచ్చిన పని మనం చూపిస్తున్నాం, వేరేదేం కాదు. మనకు వచ్చిన పని మనం చూపిస్తున్నాం. అదిగాక వీడియోస్ పెట్టిన తర్వాత ఒక వీడియో పెట్టామంటే ఆ వీడియో తీయడానికి, ఎడిట్ చేయడానికి, మళ్ళీ మనం దాన్ని సెట్ చేసి యూట్యూబ్లో పెట్టి దానికి థంబ్నెయిల్ సెట్ చేయడానికి, స్టార్టింగ్లో నాకు థంబ్నెయిల్ సెట్ చేయడం రాదు. అసలు యూట్యూబ్లో ఓన్లీ వీడియోస్ ఎలా పెట్టడం మాత్రమే వచ్చు, కానీ థంబ్నెయిల్ ఎలా సెట్ చేయాలనేది రాదు. అయితే రాను నేను కొంచెం యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. కానీ ఎప్పుడైనా సరే మనకి ఇష్టం ఉందంటే ఆ పని చేయాలి. ఎవరో ఏమో అంటున్నారని మనం ఒప్పుకోకుండా అసలు వద్దులే, ఎందుకు అనేది మాత్రం వద్దు. మీకు వచ్చిందంటే ఖచ్చితంగా మీరు చేయండి. ఎవ్వరు ఏమన్నా సరే, మీకు యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, కానీ ఒక్కటే కంటెంట్ మీద పెట్టండి. నేను ఒక కంటెంట్ పెట్టక నాకు వీడియోస్ సబ్స్క్రైబర్స్ అనేది చాలా తగ్గిపోయినరు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తారు, ఆ కంటెంట్ కాదు కదా ఇది, వేరే కంటెంట్లు ఉన్నాయి కదా అనేసి అన్సబ్స్క్రైబర్ అవుతారు. నేను లాస్ట్లో ఎప్పుడు డిసెంబర్ అనుకుంటా, జనవరి ఎప్పుడో కానీ ఐస్ టెస్ట్ అని వీడియోస్ పెట్టాను. ఒక 4, 5 పెట్టాను. అయితే వాటికి ఒక్కొక్క వీడియోకు 1000 సబ్స్క్రైబర్స్, ఒకదానికి 1200 అట్లా సబ్స్క్రైబర్స్ చాలా పెరిగిండ్రు. కానీ సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే అది మన వీడియోస్ కాదు కదా, మనం సెట్ చేసిన వీడియో కాదు, మన ఓన్ వీడియో కాదు. దానికి వీడియోస్ సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలే. అందుకోసమని అవి పెట్టలేదు. ఇంకా వాటి వల్ల చాలామంది సబ్స్క్రైబర్స్ అవుతున్నారు, అన్సబ్స్క్రైబర్ అవుతున్నారు. ఇంకా అంత హ్యాపీనెస్ లేదు. మన వీడియోకి మనకిష్టం, మనం చేసిన వీడియోకి ఎవరైనా సరే ఒక్క సబ్స్క్రైబర్ అయినా అది చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాను అనుకో, ఆ వీడియోకి ఒక సబ్స్క్రైబర్ వచ్చారు కదా, చాలు, ఇలాంటి వీడియోస్ పెట్టాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. మళ్ళీ ఇది మనం ఏమనుకుంటామంటే, అసలు నేనేమనుకున్నా అంటే, ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి అసలు సబ్స్క్రైబర్సే రావట్లేదు. ప్రతిరోజు చూసుకునేదాన్ని నేనైతే. ప్రతిరోజు తెలిసిన వాళ్ళకు షేర్ చేసేదాన్ని, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. కానీ మనం అలా ఏం చూసుకున్నా వచ్చేటుంటే వస్తాయి, లేదంటే లేదు. కానీ మెయిన్గా మన ఓన్ కంటెంట్ పెట్టాలి. ఓన్ కంటెంట్ పెట్టడం వల్లనే మనకు చాలా బెనిఫిట్. లేదంటే వేరే కంటెంట్ ఏవో పెట్టంటే మనకు వాచ్ అవర్స్ రారు, లైక్స్ రావు, సబ్స్క్రైబర్ కూడా రారు. అందుకోసం ఖచ్చితంగా మన ఓన్ కంటెంట్ పెట్టి, అందులోనే మన ఓన్ కంటెంట్లోనే మనకు ఏదైతే ఇష్టం ఉంటుందో అదే ఇంట్రెస్ట్గా చేయాలి. ఏదో పెడుతున్నాము, ఉంటే ఉండనీలే అన్నంత అదిగా ఉండకూడదు. అసలు ప్రతిరోజు చెక్ చేసుకునేదాన్ని, సబ్స్క్రైబర్స్ పెరగలేదు. ఇప్పటికీ కరెక్ట్ సంవత్సరం వెళ్ళిపోయింది.
సంవత్సరం వెళ్ళిపోయింది. వాచ్ అవర్స్ అయితే అప్పుడు ఫస్ట్‌లో మే ఆ టైంలో వాచ్ అవర్స్ నాకు బాగానే వచ్చాయి. అంటే వాచ్ అవర్స్ రాలేదు. మినీ వా మినీ మానిటేషన్ అని మెసేజ్ వచ్చింది. కానీ మానిటేషన్ చేసుకోవడం వల్ల యూజ్ లేదంట. అందుకోసమని అది అట్లాగే వదిలిపెట్టాను. మనకు వీడియోస్‌కి మానిటేషన్ వస్తే షార్ట్‌కి మానిటేషన్ వచ్చింది నాకు. కానీ ఈ ఇయర్ అయినా సరే షార్ట్‌కి కాకుండా మామూలుగా దీనికి వీడియో మానిటేషన్ రావాలని అసలు చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ ఎన్ని వీడియోస్ చేసినా, ఎన్ని చేసినా వాచ్ అవర్స్ అనేది అస్సలు పెరగట్లేదు. మనకి వస్తాయండి 10, 12 అంతకుమించి ఎక్కువ రావు. ఎందుకంటే మనం ఎంటర్టైన్మెంట్ లేదు. ఓన్లీ మన సుత్తి వీడియో పెట్టడం వల్ల ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరు చూడరు. అదేవిధంగా నేను ఈ విధంగా చేస్తున్నాను. నాకు గోంగూర వేసానండి. చూడండి, గోంగూర వేసిన తర్వాత పాలకూర మొత్తం నీట్గా అయిపోయింది. బెడ్లోనే నేను పాలకూర విత్తనాలు కొడవలితో మొత్తం నీట్గా గీరేసి సాలుపోటి వేస్తున్నాను. ఎందుకంటే మనకు అలాగే గోంగూరలాగా చల్లితే రాదండి, సాల్లాగా చేస్తేనే వస్తుంది. అందుకోసమని సాల్లాగా చేశాను. ఇంతకుముందుకు ధనియాలు పోసాను, ఒక 1/4 కేజీ అట్లా పోసాను. అయినా రాలేదు ఎందుకో, అవి బాగాలేదేమో విత్తనము. నేను ఇంకా ఇప్పుడు మొత్తం తోటకూర, అది పాలకూర, గోంగూర పోసాను. ఇప్పుడు తోటకూర వేద్దామని చూస్తున్నాను. నిజం చెప్పాలంటే మన ప్రకృతి వ్యవసాయంలో వచ్చిన కష్టం దానిలో ఉండదేమో. ఎందుకంటే గడ్డి వేరే వాళ్ళైతే గడ్డి మందు కొట్టుకుంటారు. మనకు అట్లా కాదు. గడ్డి మందు కొట్టామంటే ఏవైనా మనకి చనిపోతాయి. కూరగాయలు, ఆకుకూరలు అట్లాంటివి ఉంటే చనిపోతాయి. అందుకు మనకు ఆ అవకాశమే లేదు. ఈ ప్రకృతి వ్యవసాయంలో కూడా ఏదైనా ఒకటి ఇదే విధంగా అలా ఇప్పుడు గడ్డి మందుకైతే ఎట్లా ఉందో, మనకు ప్రకృతి వ్యవసాయంలో ఏదైనా ఒకటి పిచికారీ చేయడానికి వచ్చింటే బాగుండు. ఉంది, కాకపోతే అది కషాయాలు చేసుకొని చేయాలి అంటే కొంచెం ఇబ్బంది. మంచిగా ఏదైనా రెమెడీ మంచిగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూడండి, నేను ఈ విధంగా చేస్తున్నాను మొత్తము. ఇవన్నీ చేసిన తర్వాత మనకు తోటకు అన్నీ వేసి వెళ్ళిపోయాను. వేసి వచ్చేసిన తర్వాత వర్షం పడింది. నాకు అసలు ఎంత టెన్షన్ ఉందంటే ఎంత అంటే అంత టెన్షన్ ఉంది. విత్తనాలన్నీ కొట్టుకుపోయాను, వర్షం వచ్చింది. ఎన్ని విత్తనాలు వేసేసి వచ్చాను, వర్షానికి మొత్తం కొట్టుకుపోయాయేమో అనే టెన్షన్ ఎక్కువగా ఉంది. చూడాలి, వెళ్ళి మళ్ళీ ఒకసారి చూస్తే తెలుస్తుంది. చూసి మళ్ళీ ఇంకా ఏమైనా వేయాలేమో చూసి మళ్ళీ నాటి రావాలి. ఎందుకంటే మనం చేసే పనిలో మనకు చిన్నది ఏదైనా సరే, మనకు వచ్చినది మనం చేస్తున్నాం అంతే. మనం చేసేది మనం పెడుతున్నాం. మన వీడియో ఎవరైనా కొత్తగా చూసి ఇంతవరకు ఓపిక విన్న వాళ్ళకు ధన్యవాదాలు. ఒక మెసేజ్ కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.